బ్రేకింగ్ న్యూస్. ఢిల్లీ అసెంబ్లీ ఘటనపై దర్యాప్తు స్పీడప్ అయింది. అసెంబ్లీ లోపలికి దూసుకొచ్చిన కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే కారు డ్రైవర్ ను కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మరోవైపు ఢిల్లీలో శాంతి భద్రతల పరిస్థితిపై ఆప్ నేతలు సూటిగా ప్రశ్నిస్తున్నారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలను అసెంబ్లీ గేటు దగ్గరే ఆపుతున్న పోలీసులు గుర్తు తెలియని వ్యక్తుల కారును నేరుగా లోపలికి ఎలా అనుమతించారు అని నిలదీస్తున్నారు. ఢిల్లీ పోలీసుల నిర్లక్ష్యానికి కేంద్ర హోంమంత్రి బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తున్నారు. అసలు ఆ కారు ఎక్కడిది? అంతటి పటిష్టమైన భద్రతను దాటుకుని స్పీకర్ కారు వరకు ఎలా వెళ్లగలిగింది అనే ప్రశ్నలు ఇప్పుడు ఢిల్లీ పోలీసులకు సవాల్గా మారాయి. అసెంబ్లీ సమావేశాల వేళ జరిగిన ఈ ఘటన వెనుక ఏదైనా కుట్ర ఉందా అన్న కోణంలో పోలీసులు కూపీలాగుతున్నారు. ఢిల్లీ అసెంబ్లీ వద్ద ఇప్పుడు భారీగా పోలీసు బలగాలను మోహరించారు. ఈ ఘటనపై పూర్తి డీటెయిల్స్ ని ఢిల్లీ నుంచి మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, ప్రశ్న ఢిల్లీ అసెంబ్లీ గేట్ వద్ద గేట్ నెంబర్ 2 నుంచి అంటే ఎవరి అనుమతి లేకుండా కారు లోపలికి ప్రవేశించడం, ఆ గేట్ నెంబర్ వద్ద 2 వద్ద అడ్డుగా ఉన్న సెన్సార్ గేట్లు కూడా గుర్తుకుని మరి లోపలికి వెళ్ళడంతో అక్కడ భద్రతా వైఫల్యం పొట్టొచ్చినట్టు కనిపించినట్టు కూడా కొన్ని విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే ఈ వాహనం వివరాలు సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తును వేగం చేసి వెంటనే అతన్ని అదుపులో తీసుకున్నారు. మొత్తం సరబ్జిత్ అనే వ్యక్తిని ప్రజెంట్ అదుపులో తీసుకున్నట్టు తెలుస్తుంది. ఈ రూప్నగర్ ప్రాంతంలోని ఒక పికెట్ వద్ద ఉత్తర జిల్లా పోలీస్ బృందం ఈ వాహనాన్ని స్వాధీనం చేసుకుంది. సరబ్జిత్ ఉత్తరప్రదేశ్ లోని పిలిభిత్కు చెందినవాడిగా గుర్తించారు. అయితే ఈ టాటా సియారా వెహికల్ లో 2 గంటల 10 నిమిషాల సమయంలో అసెంబ్లీ వద్దకు రావడం, అసెంబ్లీ వద్ద ఒక పక్కన మెట్రో స్టేషన్ ఉంటుంది, అసెంబ్లీ మెట్రో స్టేషన్, విధానసభ మెట్రో స్టేషన్. అయితే 2వ నంబర్ గేట్ నుంచి లోపలికి ప్రవేశించే సందర్భంలో అక్కడ ఎవరి పర్మిషన్ ఇవ్వకుండా వేగంగా వచ్చిన కారు లోపలికి వెళ్ళడం, అక్కడ నుంచి 5 నిమిషాల పాటు కారు లోపల తిరిగినట్టు కూడా ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. అయితే భద్రతా సిబ్బంది రాగానే అతను తీసుకొచ్చిన రెడ్ కలర్ రోజు సేవితున్న బొకే ఒకటి ఇక్కడ స్పీకర్ కార్యాలయం సమీపంలోనే అక్కడ విడిచిపెట్టి అక్కడి నుంచి పరారయ్యారనేది కూడా పోలీసులు చెప్తున్నారు. ఇక ఢిల్లీ పోలీసులు నిందితుని అరెస్ట్ చేసి కారును స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ భద్రతా వైఫల్యం పైన ఇటు ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు తీవ్ర ఆరోపణ చేస్తున్నారు. భద్రత పరంగా తీసుకునే చర్యలో భాగంగా అసెంబ్లీ సమావేశం జరిగినప్పుడు కారును బయట ఆపేసి ఈ ఎమ్మెల్యేల కారును కూడా వారు చెక్ చేస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు ఎందుకు భద్రతా వైఫల్యం కనిపించింది, దీనికి బాధ్యత వహిస్తూ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రాజీనామా చేయాలనే డిమాండ్ అయితే ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు చెప్తున్నారు. మరోవైపు ఇటు బీజేపీ కూడా స్పందిస్తోంది. ఈ రోజు అసెంబ్లీలో జరిగిన ఘటన అనేది తీవ్ర ఆందోళన కలిగించే విషయం కూడా తెలుస్తున్నారు. ఇక కొన్ని రోజుల క్రితం అసెంబ్లీకి బెదిరింపు రావడం, ఈమెయిల్ ద్వారా బాంబు బెదిరింపు వచ్చింది. దాంట్లో ప్రధానంగా రేఖా గుప్తా, విజేంద్ర గుప్తాకు సంబంధించిన మెయిల్స్ కు ఈ బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, మరోవైపు ఇతర పలువురు కీలక నేతలకు సంబంధించి వారందరినీ చంపేస్తామంటూ కూడా మెయిల్ పంపించారు. ఆ సందర్భంలో అసెంబ్లీలో ఢిల్లీ అసెంబ్లీలో తనిఖీలు చేసిన అనంతరం ఎటువంటి బాంబుకు సంబంధించిన ఆనవాళ్లు గుర్తించలేదనేది కూడా ఈ దర్యాప్తు బృందం తెలియజేసింది. ఇక ప్రెసిడెంట్ మళ్ళా ఈ భద్రతా వైఫల్యం కనిపించడం, అక్కడ ఈ సరబ్జిత్ సింగ్ అని అదుపు తీసుకున్న తర్వాత అతని వివరాలన్నీ కూడా కీలక వివరాలని కూడా నమోదు చేస్తూ ఉన్నారు. అతని నేపథ్యం ఏంటి, కుటుంబ బ్యాక్గ్రౌండ్ ఏంటి, అతను ఎందుకు అసెంబ్లీలోకి రావాల్సి వచ్చింది, ఎవరి పర్మిషన్ లేకుండా కారులో రావడం, అక్కడ లోపలికి ఎందుకు పెట్టాడు ఏంటి అనేది కూడా ప్రధానంగా గుర్తించే పనులను. మరోవైపు అతని మెంటల్ స్టెబిలిటీ, ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉంది అనే కోణంలో కూడా ఈ దర్యాప్తు బృందాలు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఉన్నారు. వెంటనే దర్యాప్తును వేగవంతం చేసి అసలు కారణాలు ఏంటి అనేది కూడా తెలుసుకోవాలని కూడా ఢిల్లీ సీఎం రేఖా గుప్తా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఇటు ఢిల్లీ పోలీస్ కమిషనర్ కానీ ఇక్కడ అసెంబ్లీ సెక్యూరిటీ ఎవరైతే ఉన్నారో వారి నుంచి కూడా వివరాలు సేకరించి వీలైనంత త్వరితగతిన దర్యాప్తును కంప్లీట్ చేసి నివేదిక సమర్పించాలంటూ కూడా ఢిల్లీ సీఎం ఆదేశాలు జారీ చేసినట్లుగా కూడా తెలుస్తుంది. ఇక దీంతో అసెంబ్లీ ప్రాంగణం వద్ద మొత్తం అన్ని గేట్ల వద్ద గేట్ నెంబర్ 1, 2 అలాగే పక్కనే అసెంబ్లీ వద్ద మెట్రో స్టేషన్ సంబంధించిన ఎంట్రన్స్ కూడా ఉంటాయి. గేట్ నెంబర్ 2, గేట్ నెంబర్ 3 అనేవి ఉంటాయి. అక్కడ కూడా భద్రతను కట్టుదిట్టం చేసి ఎటువంటి ఇబ్బందులు లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కూడా సూచిస్తున్నారు. మరోవైపు ఈ గుర్తు తెలియని వెహికల్ లోపలికి రావడం ఇటు ఢిల్లీ వ్యాప్తంగా కూడా ప్రమత్తం చేశారు, ప్రకటించారు. ఢిల్లీలో కూడా ప్రసిద్ధ ప్రాంతాల్లో ఇండియా గేట్ కానీ, రాష్ట్రపతి భవన్, ఈ పరిసర ప్రాంతాలు కానీ, రెడ్ ఫోర్ట్, చాందీ చౌక్ పరిసర ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేసి తగిన చర్యలు తీసుకోవాలంటూ కూడా కేంద్ర ప్రభుత్వ నిఘా వర్గాలు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఢిల్లీ వ్యాప్తంగా కూడా భద్రతను పటిష్టం చేశారు. మరొకటిగా ఈ అసెంబ్లీ ప్రాంగణం వద్ద జరిగిన ఘటనపై వీలైనంత త్వరగా దర్యాప్తును కంప్లీట్ చేయాలంటూ కూడా ఢిల్లీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రైట్, థ్యాంక్ యూ శివ.